హలో గైస్, బ్యాక్ టు ఆర్టిఫైస్ క్లబ్. నేను షార్ట్లో చెప్పినట్టు ఒక బటర్ఫ్లైకి గుర్తుగా ఈ ఆర్ట్ అనేది గీస్తున్నాను. మీరు ఒకవేళ నా షార్ట్ చూడకుంటే వెళ్ళి షార్ట్ చూసి రండి. సో దట్ ఈ డ్రాయింగ్ ఎందుకు వేస్తున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఈ డ్రాయింగ్ ట్యూటోరియల్ అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ నేనైతే ఆర్ట్ మొత్తం పెన్సిల్తో డ్రా చేసుకొని తర్వాత దాని మీద బ్లాక్ స్టిక్ పెన్ యూజ్ చేసుకొని మళ్ళీ డ్రా చేసుకున్నాను. ఈ ఆర్ట్లో నేను క్యామెల్ వాటర్ కలర్స్ యూస్ చేసుకొని బ్లెండ్ చేస్తున్నాను. ఎందుకంటే వాటర్ కలర్స్ మంచిగా బ్లెండ్ అవుతాయి, ఆర్ట్ అనేది ఫినిషింగ్ లుక్ బాగుంటుందని చెప్పి ఒక్కొక్క వింగ్కి నేను టూ కలర్స్ బేస్ చేసుకొని పెయింట్ చేస్తున్నా. లైక్ ఆరెంజ్, పింక్, బ్లూ అలాగా. ఇక్కడ బ్లెండింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. బ్లెండింగ్లోనే ఆర్ట్ లుక్ మొత్తం వస్తుందన్నమాట. ఇక్కడ నేనైతే 4 వింగ్స్ బ్లెండ్ చేసుకున్నాను. మొత్తం చూపిద్దామంటే వీడియో లెంత్ అవుతుందని మొత్తం చూపించలేదు. తర్వాత షాడో పెయింటింగ్ లాగా బ్లాక్ మార్కర్ తీసుకొని నేను ఫిల్ అయితే చేసుకుంటున్నా. ఈ ఆర్ట్లో గర్ల్కి అయితే డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయాలనిపించలేదు, బ్లాక్ అయితే బాగుంటుంది అని చెప్పి అందుకని మొత్తం బ్లాక్తో ఫిల్ చేసి ఇంకా వింగ్స్ ఎడ్జెస్లో కూడా మొత్తం బ్లాక్తో ఫిల్ చేశాను. అవుట్పుట్ ఎంత బాగా వస్తుందని అనుకోలేదు, నిజంగా చాలా బాగా వచ్చింది. ఈ ఆర్ట్లో టిప్స్ వచ్చేసి చిన్న చిన్న ఎడ్జెస్ ఉంటాయి కదా, లైక్ హెయిర్ కానీ పైన బటర్ఫ్లై కానీ అవి థిన్ లైన్ వస్తే లుక్ బాగుంటుంది, అంటే ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ ఇంతదాకా నా వీడియో చూసారంటే నా ఆర్ట్ మీకు నచ్చే ఉంటుంది. సో షేర్ చేసి కమెంట్ చేయండి నా ఆర్ట్ ఎలా ఉందో. సో ఇవాళకి ఇది ఫైనల్ అవుట్పుట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.